అంగవైకల్య నిర్ధారణ సర్టిఫికెట్ అంటే సదరం సర్టిఫికెట్ సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది. అంతేకాదు ఈ ముసాయిదాకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కోరుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం వైకల్య ధృవీకరణ పత్రం సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకునే వారికి 4 రకాల సర్టిఫికెట్లను అయితే జారీ చేసే విధంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సమాచారం, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు, పెన్షన్, రేషన్ కార్డు, అలాగే ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా నేను ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వారికి 4 రకాల కార్డులు జారీ చేయనున్నారు. వైకల్యం 40% లోపు ఉంటే వైట్ బ్యాండ్ కార్డు, 40 నుంచి 80% వరకు ఉంటే ఎల్లో బ్యాండ్, 80 ఆ పైన ఉన్న వారికి బ్లూ బ్యాండ్ కార్డులు జారీ చేయనున్నారు. వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇది వరకు చిరునామా, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డులు సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు అందులో కొంత మార్పు చేసి గుర్తింపు కార్డును చేర్చారు. అలాగే ఫోటోలు కూడా 6 నెలల లోపు తీయించుకున్న వాటినే సమర్పించాలని నిబంధనలు విధించారు. ఇప్పటి వరకు దరఖాస్తు అందిన నెల రోజుల్లోనే ధృవీకరణ పత్రం జారీ చేయాలన్న నిబంధన ఉండగా ఇప్పుడు ఆ కాల పరిమితిని 3 నెలలకు పెంచారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తుపై అధికారులు 2 ఏళ్లైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ దరఖాస్తు చెల్లుబాటు కాకుండా పోతుంది. అందుకు సంబంధించి వ్యక్తులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం గాని లేదంటే పెండింగ్ లో ఉన్న సదరం దరఖాస్తును పరిశీలనలోకి తీసుకోవాలని మెడికల్ అథారిటీని అభ్యర్థించడం కానీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా అంగవైకల్య ధృవీకరణ పత్రం పొందడానికి అనర్హులని తేలినప్పుడు మెడికల్ బోర్డు ఆ వివరాలను సంబంధిత వ్యక్తికి ఫామ్ 8 ద్వారా నెల రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. దరఖాస్తును తిరస్కరించిన నెల రోజుల్లోపు అందుకు గల కారణాలను వివరిస్తూ ఫామ్ 8 ద్వారా సదరు వ్యక్తికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలి. దాంతో విభేదించేవారు దరఖాస్తు తిరస్కరణ జరిగిన 90 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ముసాయిదా నిబంధనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉన్నవారు UIDISC CETION DPPWB gov.in అడ్రస్ కు ఈమెయిల్ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటన అయితే విడుదల చేసిందండి. ఎవరైతే దివ్యాంగులైన వారు ఇక మీద 4 రకాల దివ్యాంగ పత్రాలను అయితే అందుకుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకునేవారు మీ కేటగిరీలో ఆచితూచి ఎంపిక చేసుకుని అప్లై చేసుకోండి. ఎందుకంటే సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకునేటప్పుడు ఏవైనా సమాచారాన్ని తప్పుగా ఇచ్చినట్లయితే ఎడిట్ చేసుకునే దానికి ఆన్లైన్ లో అవకాశం ఉండదు. ఈ మేరకు వారు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సదరం సర్టిఫికెట్ ని అప్లై చేసుకునేటప్పుడు వివరాలను కరెక్ట్ గా ఇవ్వండి. అంతేకాదు మీరు ఏ కేటగిరీకి సంబంధించి వికలత్వం వస్తుందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకుని ఆపై జిల్లా వైద్యాధికారిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని మీకు ఏ శాతం అయితే వైకల్యం ఉందో ఆ మేరకు వైకల్య శాతంతో సదరం సర్టిఫికెట్ పొంది ఆపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, ఉద్యోగంలో రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వాల్లో రాయితీలను పొందండి. ఎప్పటికప్పుడు దివ్యాంగులకు సంబంధించిన తాజా సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.